సార్ ఓజీతో మెగా ప్రభంజనం స్టార్ట్ అయిందని చెప్పాలి ఈ సంవత్సరానికి సంబంధించి. తర్వాత మనశంకర వరప్రసాద్ క్రియేట్ చేసిన మేనియా, ఆ సెలబ్రేషన్స్ మేము ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ పెద్ది, అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజు బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యాన్స్కి పండగ ఇచ్చేస్తూ ఉన్నారు, ఒకటి మర్చిపోయే లోపే ఇంకొకటి అన్నట్టుగా. సో ఈరోజు మీ స్పెషల్గా మీరు ఇక్కడ రావడం ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీకోసం మేము ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాం. చోగియో, ఇది మీరు సినిమాలో చూసే ఉంటారు. వరుణ్ గారు ఓపెన్ చేయగానే ఏం జరిగిందో మనందరం చూసాము. సార్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి. టడా! అటు వెళ్ళిపోయిందా సార్? సార్ మీ కళ్ళు బ్లూగా అవ్వలేదు సార్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, సారే ఒక ఇన్ఫ్లుయెన్స్. అసలు ఆవహించే ఛాన్సే లేదు. మెగా స్టార్ ఎక్కడా సార్? సార్ మా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి సార్, మాకు మీ రియాక్షన్ చూడాలని అనుకుంటున్నాము. సో ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓహో, ఐ థింక్ ఇది వరుణ్ గారు చెప్తే బాగుంటుందేమో ఈ మెమరీస్ గురించి. అంటే మొన్న చరణ్ని కలిసినప్పుడు ఆ ఫోటో చూసాము, అప్పుడైతే ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలని చెప్పాడు చరణ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓహో, పవర్ స్టార్, ఇక్కడ ఏదో జరుగుతోందండి. ఏం కాకా పడుతున్నారా? దేనికి కాకా పడుతున్నట్టు? చిన్నప్పుడు కళ్యాణ్ అందరితో అలా ఏడిపించేవాడు బాగా ఎక్కువ. సో ఏదో బ్లాక్ మెయిల్ చేసి మాతో అలా చేయించుకుంటున్నాడు. అంతేనా? ఏదైనా పాకెట్ మనీ కోసం ఏమన్నా గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాడు బాబాయ్ చాలా ఎక్కువ. బట్ మేము ఏదో అవసరంగా నొక్కుతున్నాం లేండి అప్పుడు. అది మ్యాటర్. ఓకే, సూపర్. అసలు నెక్స్ట్ అప్పటి నుంచే మొదలైపోయింది సార్ అక్కడ. అప్పటి నుంచే మొదలైపోయింది. ఎలా ఈ పిక్? అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసే ఇదంతా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. ఆ స్టైల్, ఆ స్టిల్ ఇచ్చినప్పుడు మీ మనసులో వచ్చే డైలాగ్ ఏంటి? నేనే మెగాస్టార్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు. ఓకే, అది కనిపిస్తోంది యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అక్కడ చూడండి అబ్బా. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్యాంగ్ లీడర్ చూడాలనిపిస్తుంది సార్ వెంటనే. నెక్స్ట్, వావ్ సార్, దిస్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ పిక్చర్ సార్. బేబీ వరుణ్ తేజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ బాయ్ వరుణ్ తేజ్ ఉన్నారు, ఆ వెనకాల అఫ్ కోర్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. సార్ ఇది మీరు ఒకసారి యువర్ మెమరీస్, యువర్ మూమెంట్స్ విత్ వరుణ్ తేజ్ గారు. అక్కడ ఆ పిక్ కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది మనకి. పెద్దల్ని గౌరవించాలి, చిన్నపిల్లలు వాళ్ళకి పాదాబంధం చేసి ఆశీస్సులు తీసుకుంటే అది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మేము అదే పాటించేవాళ్ళం, మా తర్వాత మా బిడ్డలు కూడా అదే అలవాటైంది. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్లో నా బర్త్డే రోజున నాన్నరై దండం బెట్రా అని చేస్తుంటే వాడు చేసేటువంటిది నాకు గుర్తుంది. అది తర్వాత నేను విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా మధ్యలో లావణ్య, వరుణ్, వాయువుకి జన్మించాలని తెలిసి ఫస్ట్ అవర్లో స్టూడియో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడిని హత్తుకున్నటువంటి మధుర క్షణాలు అవి. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ప్లీజ్. ఇది ఒక కంప్లీట్ పిక్చర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది, పవర్ స్టార్ కూడా యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వరుణ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ పిక్చర్. అంటే నా బ్యాడ్ లక్ కళ్ళు మూస్తున్నాను నేను ఫోటోలో. ఎప్పుడు అదే అనుకుంటాను, అనవసరం కళ్ళు మూసానని చెప్పి అప్పుడు. బట్ కళ్ళు మోయలేదు, నేను చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళు పగటి కళ్ళు కనాలని. వాడు అలాగా ఈ రోజు ఏమవ్వాలో అది అప్పటి నుంచి అక్కడ కళ్ళకు అంటున్నాడు, పగటి కళలు.
ఎస్ ఇంకొక పిక్చర్ క్విక్. ఇది మహాభారతం. శ్రీరామాపురంలో ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టారు. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ భారత మెట్టలో కురుక్షేత్రం జరుగుద్ది. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం. అందరి ఒపీనియన్ సార్, అందుకే ఈ పోస్టర్ కట్ చేసాం. మీ రియాక్షన్ ఏంటో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెన్స్ కలర్ మారింది కానీ దానికల్లా ఇది టాలెంట్ మారలేదు. ఎస్, అద్భుతం. అబ్సల్యూట్లీ నాకు సార్. మంచి పేరు తెచ్చిన సినిమాల్లో పున్నమనాగా ఒకటి. ఆ స్థాయిది ఈ రోజున మావాడి పెర్ఫార్మెన్స్ తోటి కొరియన్ కనకరాజు అలాంటిది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూసి ఈ సెషన్ని మనం పూర్తి చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? వీడియో క్విక్లీ ప్లీజ్.